దోస్తులు అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఏం లేదండి, ఈరోజు తెల్లారి పేరెంట్గానికి వెళ్ళొచ్చానని చెప్పాను కదా. మా హస్బెండ్ ఒక రీల్ ఏదో ఎక్కడో చూసారు, ఇతను రీల్స్లోనే చూసుంటారన్నమాట. అయితే అతనికి నాకు కొంచెం ఆర్గ్యూ అయ్యింది. ఆర్గ్యూ అయితే అతను చెప్పారు, పెళ్ళైనప్పుడు ఆడపిల్ల తాళి కట్టించుకున్నప్పుడు తలదించుకొని ఎంత ఏం తెలియకపోయినలాగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఎప్పుడూ మగవాడు తలదించుకొనే ఉండాలి, ఇది భార్య మహోత్సవం అన్నారు. నేను అన్నాను, అలాగేం కాదు, ఇప్పుడు ఎవరు అందరూ మమ్మల్ని భార్యలు అందరూ ఏదో భర్తలకు భయపడినలాగా ఈ వీడియోలు వచ్చే అల్లకొల్లం చేస్తారు, కానీ అందరూ భయపడవలసిందే. ఖచ్చితంగా భర్తలకు భయపడతారు. ఏమి ఒక్క మాట అంటే చాలు బెక్క చచ్చిపోయి ఊరుకుంటాం. ఒక చెయ్యి ఎత్తితే చాలు, ఒక గసురు గసిరితే చాలు, అంత భయం వేస్తుంది. మగవాళ్ళు చూస్తే, ఆడవాళ్ళు చూస్తే మీరు భయపడతారా? మీరంతా నటన, బయటికి నటిస్తున్నారు మిమ్మల్ని మీరు కప్పించుకోవడానికి. అవును, అతను అన్నారు, రీల్ చేసి పెడతావు కదా, చూడు ఎన్ని లైక్స్ వస్తాయో, మా మగవాళ్ళకి లైక్స్ ఎన్నో వస్తాయి, మీకు రావు అని చెప్పారన్నమాట. అలాగేం లేదు, నా ఫాలోవర్స్ అందరూ నాకే సపోర్ట్ చేస్తారు, మీకు సపోర్ట్ చేయరు అని చెప్పాను. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు చెప్పండి? భార్యలకా, నాకా, లేకపోతే మా హస్బెండ్ సైడా? హస్బెండ్ సైడ్ అంటే మీ మగవాళ్ళంతా ఒకటే కదా. నిజం చెప్పండి, మీ ఇంట్లో మీ భార్య మీకు భయపడుతుందా, మీరు మీ భార్యకు భయపడుతున్నారా? చెప్పండి. నన్ను అడుగుతారు కదా, నేనైతే మా హస్బెండ్కి భయపడతానండి. నా మాట ఏం వర్క్ అవ్వదు ఇక్కడ. ఉత్తినే అంత తుస్మాటల మాట. అతనికి నేనే ఎగ్రి అయిపోవాలి ప్రతి విషయానికి కూడా. మరి మీలో ఎంతమంది అలాగున్నారో చెప్పండి. కానీ ప్రతి ఒక్క భార్య భర్తకైతే భయపడుతుంది. 100% నేను చెప్పగలను, ఇది మాత్రం పక్కా నిజం. మీరేమంటారు కింద కామెంట్ పెట్టండి. అతనికైతే